మీరు కొన్ని సందర్భాల్లో బలహీనులైపోతున్నారు గదా! ఒకప్పుడు చాలా బలంగా ఉండేవారు. కానీ కొన్ని సందర్భాల్లో బలహీనులైపోతున్నారు. నీరసపడిపోతూ ఉన్నారు. దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. సొమ్మసిల్లిన వానికి బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. అలసిన వారికి బలమునిచ్చువాడు ఆయనే అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. మన మానవ శక్తి తగ్గిపోతుంది. ఇక దేవుని ఆత్మశక్తి మనలోనికొచ్చి మనలను నడిపించునుగాక. కుటుంబ జీవితంలో, సంసార జీవితంలో, సేవా జీవితంలో, ఉద్యోగంలో, పనిలో, డ్యూటీలో దేవుని శక్తి నిన్ను తాకి బలముగా నిన్ను నడిపించునుగాక. యేసుక్రీస్తు కృపతో మనమందరం బలవంతులవుదాం. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.